ఏమండి, మీరు చాలా ధైర్య సాహసాలు ఉన్నవారని ఊళ్ళో వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. ఎగ్జిబిషన్ లో ఆ రౌడీ విధవను మట్టి కనిపించినప్పుడు మీ మగతనం ఏమిటో నా కళ్ళారా చూశాను. అంత పులిలాంటి మీరు మీ అమ్మని చూడగానే భయంతో పిల్లైపోతారేమిటండి? ఓసి పిచ్చిదానా, అది భయం కాదే, ప్రేమ. మీకు ప్రేమ సరే, మీ మీద ఆవిడికి ప్రేమ ఉందా? లేకపోవడం ఏంటి, మా అమ్మకి నేనంటే పంచప్రాణాలు. ఆ పంచప్రాణాలు మీ మీద కాదండి, మీ వెనకున్న ఆస్తిపాస్తుల మీద. ఆవిడ ప్రేమంతా నటన. మీరు చదువుకుంటే లోకజ్ఞానం అబ్బి తనని ప్రశ్నిస్తారన్న భయంతో మీ చేత చదువు మానిపించిన ఆ మహాతల్లి మీ డబ్బుతో తన కొడుకును మాత్రం చదివించుకుంది. ఎందుకు? తన కొడుకు బాగుపడాలని. దేవుళ్ళంటి మీ నాన్నగారు నడు మిరిచి చీకటి కొట్లో పడేసింది. ఆయన మాటలు లోకం నమ్మకుండా పిచ్చోడును ముద్ర వేసి మిమ్మల్ని కూడా నమ్మించింది ఆ నీచురాలు. తేలుకు కొండలోను పావుకు కూరలోనూ విషయం ఉంటుంది, కానీ మీ అమ్మకి నిలవెల్లా విషయమేనండి. అసలు నిన్ను బాబు ఏమిటిది? లేకపోతే ఏంటమ్మా, నిన్న కాక మొన్న వచ్చి నేను ఎన్ని మాట్లాడిందో తెలుసా? నీ ప్రేమ నటనట, నీకు కావాల్సింది నా ఆస్తట, అందుకని నా చదువు అనిపించావట, నాన్న పిచ్చివాడిని చేసావట. ఆ రోజు నువ్వు ఊరిపోసుకొని చేస్తానంటే జాలిపడి నీ మెళ్ళలో తాళిగట్టాను. ముక్కు మొహం తెల్లి నిన్ను కోడలుగా తీసుకొస్తే మా అమ్మ కాళ్ళ కత్తుకుని ఇంట్లో పెట్టుకుంది. ఆ విశ్వాసం కూడా లేకుండా చిచి గుడ్లు గడ్డి తిని పాలిస్తాయి, నువ్వు పాలు దాకా విషం కక్కుతున్నావే. నిన్ను బాబు ఆవేశపడుకో. బిడ్డనడం తల్లి పడ్డం మామూలే. తన్నెప్పుడు నేను కోడలనుకోలేదు, కూతురని అనుకున్నాను. విన్నావే ఆ మాట? నిన్ను కూతురు అంటుంది. అలాంటి దేవతను పట్టుకుని అన్ని మాట్లాడడానికి అసలు నీకు నోరు అలా వచ్చింది? లోకం తెలియని పసిపిల్ల, ఎవరో ఏదో నోరు పోసి దాని మనసు పాడు చేసి ఉంటారు. ఊరుకో బాబు. తల్లి నిన్ని మాటలు అన్నాక ఏ కొడుకైనా ఎలా ఊరుకుంటాడు, ఎలా ఒప్పుకుంటాడు, ఎలా సగిస్తాడు, ఎలా భరిస్తాడు, ఎలా ఏరుకుంటాడు? అవునన్నయ్య, తాడో పేడో తేల్చిపారాయి. జరిగిన దానికి అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు, లేదా ఇవే మన ఆఖరి చూపులు. చెప్తావా, ఇంట్లోంచి బయటకు వెళ్తావా? నాలుగు గోడల మధ్య నిలిచిపోవాల్సిన విషయాన్ని నలుగురి మధ్యకి లాక్కొచ్చినప్పుడే అర్థమైంది. భార్య అంటే మీకు ఎంత గౌరవం, భార్యాభర్తల బంధం అంటే ఎంత విలువ. మీ మీద గౌరవం ఉన్నా, మీ మాట అంటే విలువున్నా అభిమానం చంపుకుని ఈవిడ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం రాకలేదు. నా చేతులు నాకు అన్నం పెట్టగల, నా చదువు నా గౌరవాన్ని ఇవ్వగలదు. వెళ్లే ముందొక్క మాట. అబద్ధం తీయగా ఉండే విషయం, నిజం చేదుగా ఉండే అమృతం. ఈ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది. డైలాగులు అనేసి కాళ్ళట్టుకుని సారీ అంటే సరిపోద్దా? నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకోదు, నువ్వు ఒప్పుకోదు, నేను ఒప్పుకోను. అల్లుడో మెడబెట్టుకంటే నన్ను కెడతావు. లేకపోతే ఏదో చిన్నపిల్లల నోరు జరిగింది, అమ్మ పెద్ద మనసుతో క్షమించింది, మళ్ళీ కెలుగుతావే? ఏ మన తప్పులు చేయలేదా? ఎలా వెళ్ళండి. నేను రాక్షసిని అనుకున్నావు కదూ? కాదు, బ్రహ్మ రాక్షసిని. ఇక ఈ ఇంట్లో నువ్వు తినటానికి మాత్రమే నోరు విప్పాలి. వెళ్ళు. అమ్మో, ఎన్ని కట్టలు ఎక్కడ కొట్టేశావు? ఇది కొబ్బరికాయల్లో కొట్టేసిన కట్ట, ఇది బెల్లం కట్ట, ఇది ధాన్యం కట్ట, ఇది చేపల చెరువు కట్ట, ఇది కోళ్ల ఫారంల కట్ట, ఇది మా చెల్లి బీరువాలో వచ్చి కొట్టేసిన కట్ట.
నువ్వెంత దొంగ నా మొగుడివిరా నా మొగుడా. ఏమనుకోకే కొట్టాలా నరికి పోగలెట్టాలా? ఇంటికి పెద్ద పాలేరు వాడి మీద చేసుకుంటావు ఊళ్ళు పొగరెక్కిందేంటి? ఎంత మాట అన్నారండి. మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుని మీ భార్యకి, మీ లాభ నష్టాలు లెక్కలు చూసి మీ అర్ధాంగికి ఒక పాలేరు తప్పు చేస్తే కొట్టే హక్కు లేదా? ఏం తప్పు చేశాడు? బెల్లం బట్టికి నిప్పంటుకుని 2 లక్షలు నష్టం వచ్చిందంటే వీడు అజాగ్రత్త వల్లే కదా. బెల్లం బట్టికి నిప్పంటుకుందా? ఎప్పుడురా? నాకు తెలియదు నాయన. నేను బెల్లం అనే మాట అంటేనే భూతార్థం తీస్తారు తండ్రి. వడగాలు వచ్చి వరి కుప్పలు కొట్టిపోయాట, 1.5 లక్షల లాసు. వడగాలు వచ్చిందా? ఏరా నేను చెప్పను బాబోయ్, నేను వడంటేనే పెడర్థం తీసి తంతారు తండ్రి. చెరువులో కొబ్బరి బండాలు రాలి చేపలు చచ్చిపోయాట, 1 లక్ష రూపాయలు నష్టం. చెరువులో బండాలు రాలాయా? ఎప్పుడురా? అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఓరి దేవుడోయ్, నేను బోండం అన్నా బండబూత అయిపోద్దండి. సమాధానం చెప్పడానికి వీలు లేని ప్రశ్నలు వేస్తున్నారేంటి అబ్బాయి గారు? హే భగవాన్, నాకు ఇలాంటి పరీక్ష పెట్టాడు తండ్రి. నేను చెప్పేది అబద్ధం అయితే ఇదిగో ఇక్కడ రాసుని చూడండి. ఎవరు రాశారు ఇది? గుమస్తా గారు. ఏడాడు? ఇక్కడే ఉన్నానన్నయ్యా. టుడే దిన ఫలాల్లో మన రాశి ఫలం ఎలా ఉందో చదివి చెప్పవయ్యా. మీ దినం అంది యా వృత్తిక రాశి కదండి. జస్ట్ మినిట్ లో మీది కుక్క బతికైపోతుంది దాచిపెట్టిందండి. గుమాస్తా గారు అయ్యా. ఈ పద్ధతులు చదవండి. అయ్యా ఇదే చదివి చెప్పండి. బెల్లం బత్తికి నిప్పంటుకోవటం వల్ల వచ్చిన నష్టం 2 లక్షలు. పథకాల వల్ల వరి కుప్పలు కొట్టుకుపోగా వచ్చిన నష్టం 1.5 లక్షలు. అదే కళ్ళద్దాలు లేకుండా చదివితే అర్థాలు మారిపోతాయి. ఇదే బెల్లం బట్టికి నిప్పంటుకోవడం వల్ల వచ్చిన లాభం 2 లక్షలు. వడగాలి వలన కుప్పలు కొట్టుకుపోవడం వల్ల వచ్చిన లాభం 1.5 లక్షలు. నిప్పంటుకుని వడగాలొస్తే లాభం వచ్చిందా? యా చూడు మావా, నా ఆవిడ నాకు చదివి చెప్పింది, అందులో నట్టనే రాస్తుందంట. అబ్బా అంటే వాళ్ళది కాన్వెంట్ చదువులు కదా, లాభాల్ని నష్టాలను చదువుతారనుకుంటా. నువ్వు కొంచెం మూస్తే మంచిదనుకుంటా. ఆ, ఏంటి గుమస్తా గారు, ఏంటో తప్పుడు లెక్కలో? అయ్యా అదే ఓపిగా అయ్యా వీళ్ళలా చెప్పరుగానే ఆ గన్నట్రా. అయ్యా కన్న ఇప్పుడు అది అవసరమా? కాల్చండి అయ్యా. ముందు గుండెలోకి వెళ్తే నిజం నోట్లోంచి వచ్చారు. చెప్పకండి అయ్యా. రాజలాగా ఉంది. మీ మావయ్య గారు నన్ను పెళ్ళొచ్చి నా చేతి దగ్గర రాయించారు. తిన్నింటి అసలు లెక్కడతావరా? రామ మీ ఇంటికి 36 వాసాలు ఉన్నాయని నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు అల్లుడు. మదర్ ప్రామిస్. నోర్మై, మర్యాదగా కొట్టేసి నువ్వు ఎక్కడ దాసో చెప్పు, లేకపోతే కాల్చి పారేస్తా. వద్దల్లుడు, మేనమావని చంపితే పాప చుట్టుకుంటుంది. ఏంటి చుట్టుకునేది? చుట్ట కౌసుని కృష్ణుడు చంపితే ఏం చుట్టుకుంది? మీరు మేట నొక్కేయండి, ఒక్కడికి ఎక్కేస్తాడు. కక్కడానికి నా దగ్గర ఏం లేదల్లుడు. తిన్నదంతా మీ మేనత్త జబ్బుకే జీర్ణం అయిపోయింది, పైసా కూడా లేదు. ఫాదర్ ప్రామిస్. అమ్మో పాము, పాము పాము, పెద్ద పామురా. అవునండి, నేను కూడా చూశాను. ఏదేటెళ్ళింది? మీ మామయ్య గదిలోకి వెళ్ళి మీ అత్తయ్య పరుపులో దూరింది. కట్టల పామురా, కట్టల పాము. కట్టల పాము కదండి, అది ఈ మధ్య ఇంట్లో తెగ తిరిగేస్తుందండి. నేను పట్టేస్తాను కదండి. నాగరాజ నాగరాజ. అమ్మో నా పరుపు, నా పరుపు, అమ్మో నా పరుపు, నా పరుపు. మీరు చూసింది అందులో దూరిన కట్ల పావునా బావగారు? చంపే సరిపోండి, అది మా పెంపుడు స్నేకు. ఏటే పావును పెంచుకున్నారా? పావును పూజిస్తే పిల్లలు పుడతారన్నారు. రోజు పావుల కోసం పుట్టల చుట్టూ ఎక్కడ తిరగలవని పర్మనెంట్ గా ఈ పావును తెచ్చుకుని పెంచుకుంటున్నాం అన్నమాట. అవునాయనా, పెంపుడు పావు పూజ చేయగానే పాలు తాగి ఈ పరుపులో పడుకుంటుంది. అయితే ఒకసారి పిలుపు చూద్దాం. సారీ, ఇప్పుడు అది రెస్ట్ తీసుకునే టైము రాదు. రే బాబాయ్, ఈ అవ్వారం ఏదో అడ్డుకోలుగా కనిపిస్తుంది. ఈ పరుపు సార్ దులుపు. దులుపుమంటారా? దులుపుతా. అక్కర్లేదు, మా పరువు తీసించాలు. మా పరుపు కూడా తీయక్కర్లేదు. మా పరువు పోయిన చోట మా పరుపు మేము చచ్చే ఉన్నాం. పదవే పద పద. నిజంగా అందులో పాము ఉంటే దున్నపోతులా మీరు ఎగిరి పడ్డప్పుడే చచ్చి ఉంటుంది. అవును నిజమే. రే దులుపురా. అలాగేనండి, తప్పకుండా. చూసావురా ఎన్ని నోట్ల కట్టల పాములున్నాయో. అమ్మ దొంగ నా మావయ్య, నన్నే మోసం చేస్తావా? ఏమండి, ఆయన మోసం చేసింది మిమ్మల్ని కదండి, దేవత లాంటి మీ అమ్మగారిని, ఆవిడ నమ్మకాన్ని. ఒకసారి అత్తయ్య గారిని చూడండి, పాపం తన అన్నగారింటి నీచుడని తెలిసి సిగ్గుతో ఎలా తలదించుకున్నారో. చిచ్చి, ఈయన మీ మేనమా అంటే నాకే మండుతోంది. ఇంకా అత్తయ్య గారికి ఎంత రగిలిపోతుందో.
అమ్మకు తోడబుట్టినాడు గనక ఎంత ద్రోహం చేసినా ప్రాణాలతో వదిలిపెడతాను. రే బాబాయ్, బాబాయ్ రేపటి నుంచి వీళ్ళ శాత గోసీలు కట్టించి కూలీలతో పాటు పొలం పని చేయొచ్చు. అలాగే. సారీ అల్లుడు, మేము ఆ పనులు చేయలేం. హలో మాస్టర్, మిమ్మల్ని 3 పూటల ఎరగదన్ని మీ చేత పన్ను చేయించే పూచి నాది. మీరు ఆ విషయం మర్చిపోయి హ్యాపీగా ఉండండి. అబ్బాయి గారు ఇదిగోండి డబ్బు. అమ్మకిచ్చి బీరాలు పెట్టమను. ఏమండి, ఇంత డబ్బు మీ అమ్మగారి బీరువాలో పెడతారా? ఏ ఆవిడ 4 కాలాల పాటు బ్రతికుండడం మీకు ఇష్టం లేదా? ఏంటే మీ మామయ్య గారు దుర్బుద్ధి చూశారుగా. మీ అమ్మగారు నిద్రపోయేటప్పుడు ఓ బండగా ఆవిడ నెత్తి మీదేసి ఈ డబ్బు తూపోతే. అమ్మో నిజమే, డబ్బు కోసం వీడు అంత పని చేసినా చేస్తాడు. అయితే ఆ డబ్బు నీ దగ్గర ఉంచు. అమ్మో, నన్ను చంపితే? అత్త కోసం ప్రాణాలు అర్పించిన ఓ కోడలుగా చరిత్రలో నిలిచిపోతావు. ఈ అత్త కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా తల్లి? సరే, మీరు చెప్పారుగా, చేస్తాను. ఏదో కంచు కంచు అనుకున్నాను కానండి, ఇది అల్లటప్ప కంచు కాదండి, మంచి పోత కంచు.